సేవకుడిని ఇచ్చాడు యుద్ధం చేసి. ఆయన పేరేంటి? ఫిలిప్. ఆయన పేరు ఫిలిప్, రైట్. ఓకే. ఆ పట్టణం మీదకి యుద్ధానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన పేరు హెసెండర్. ఏంటి? హెసెండర్. ఓకేనా, రైట్. తర్వాత ఈ దశలోనిక సంఘం వాక్యాన్ని ఏ టైంలో అంగీకరించింది? గొప్ప ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించింది. వీరికి పౌలు శీలలు సుమారు ఎన్ని నెలలు అక్కడ ఉండుంటారు? సుమారు 5-6 నెలలు ఉండుంటారు. 5-6 నెలల్లో ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు? గట్టిగా 3 ప్రసంగాలు చేసి ఉంటారు. 3 ప్రసంగాల్లో ఏ ప్రసంగం చేసినప్పుడు గొడవలు అయినాయి? 3వ ప్రసంగం. ఏం ప్రసంగం అది? ఏసే రాజని. ఇంకా అసలు పాయింట్ కావాలి నాకు. నిజమైన దేవుడు అని. ఇంకా ఆయనే మెస్సయ్య. ఆ ఒక్క పదం అక్కడ యూదులకి క్రైస్తవులు గొడవలు వస్తాయి. ఏసయ్యే గట్టిగా మెస్సయ్య అన్నందుకు గొడవలైనవి. అయితే రాత్రి ఎవరెవరిని పంపించేశారు ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని అంగీకరించిన విశ్వాసులు? పౌలు శీలని గట్టిగా పంపించేశారు. పంపించేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది? పౌలు శీలను పంపించేశారు బయటికి క్షేమంగా. వాళ్ళని వీళ్ళు ఏమైపోయారు? శ్రమలు పొందారు. అది ఏ శ్రమలు? ఆ పాయింట్ కావాలి, గట్టిగా చెప్పాలి. ఓకే. అంత ఉపద్రవములో వారికి దైవజనుడు తోడున్నాడా? ఆ సంఘానికి దైవజనుడు ఉన్నాడా? కొన్ని సంవత్సరాల దైవజనుడు. పౌలు అనుకున్నాడు ఇక దైవజనుడు లేడు కాబట్టి మేము కూడా వదిలేసి వచ్చేసాం కాబట్టి దశలోనిక సంఘం ఇక మొత్తం ఎవరి దారాలు చూసేసుకుని ఉంటారు అనుకున్నాడు. కానీ అక్కడ ఎవరిని పంపించాడు? గట్టిగా తిమోతిని పంపించాడు. తిమోతి వచ్చినప్పుడు తిమోతి చూసి ఆశ్చర్యపోయి పౌలుకు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏమని రాశాడు? ఏమని రాశాడండి? ఏమని రాశాడు అంటే మనం ఇప్పుడు చదివిందే చెప్పండి. అలా ఏమని రాశాడు? సంఘం చెదిరిపోయిందని రాశాడా? ఏం రాశాడు? గొప్ప, అది ఆ పాయింట్ గట్టిగా చెప్పండి. గొప్ప ఉపద్రవం అంట, మాదిరి గల సంఘం అని రాశాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్తాం ఒకసారి గట్టిగా. ఓకే, రైట్. ఇప్పుడు ఈ దశలోనిక అనే పేరు ఎవరిది అసలు? ఏ రాజు? ఫిలిప్ రాజు కుమార్తెది. ఓకేనా, రైట్. మొదటి అధ్యాయంలో వీళ్ళకి దైవజనుడు లేకపోయినా వాళ్ళు విన్న వాక్యాన్ని, ఒకవేళ వాళ్ళకి వాక్యం వినపడకపోతే డోర్ ఓపెన్ చేసాను, పర్లా వినపడకపోతే ఓపెన్ చేసేసాను, రైట్. ఓకే, ఒకవేళ వాళ్ళు పౌలు శీలలు గనక లేకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళని అనుకున్నాడు పౌలు. అనుకున్నాడు లేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారా? సంఘం ఇంకా బలంగా ఏమైందంట? గట్టిగా బలపడింది. ఓకేనా. వాళ్ళు విన్న వాక్యాన్ని ఏ పట్టణానికి తీసుకెళ్లి అందించారు? మాసిదోనియా, అకయ, ప్రతి స్థలం ఉంది. గట్టిగా మాసిదోనియా. దైవజన్యులు చెప్పన్నాడా? గట్టిగా. మాసిదోనియాలో వాక్యం ఏమైందంట? రోగిందంట. బా గట్టిగా చెప్పండి, ఏంటంట? ఏమండి, ఇప్పుడు వాళ్ళకి దైవజనుడు లేడు. సంఘాన్ని స్థాపించాడు, కొంతమందిని వాక్యంతో రక్షించాడు. అక్కడ గొడవలు వస్తే వీళ్ళు పంపించేశారు బయటికి. అయ్యా వద్దు, మిమ్మల్ని చంపేస్తారు, వెళ్ళిపోండి పంపించేశారు. పంపించేశాక వీళ్ళందరూ బలంగా నిలబడితే రాజు కోపం వచ్చేసి ఏమన్నాడు? అయ్యా, నాకన్నా గొప్ప రాజా యేసుక్రీస్తు, నా వైపు తిరగకుండా ప్రజల వైపు తిరిగిపోతున్నాడా? ప్రజలందరూ ఆయన వైపు తిరిగిపోతానని భయంకర చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు మాత్రమే కాదు, కొంతమందిని ఏం చేశారు? గట్టిగా చంపేశారు. చంపేస్తున్నా కూడా వీళ్ళు ఆగకుండా, వెనుకంజ వేయకుండా వాళ్ళు అలాగే దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళల్లో ఒక డౌట్ వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉందా, ఓకేనా? అందరూ కొంచెం నవ్వుతాను, స్తోత్రం చెప్తాను, హల్లెలూయా చెప్తానంటే బాగుంటుంది. మహా సీరియస్గా ఉంటే కొంతమందికి కళ్ళు తెలిసి నిద్రపోయే గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఎవరికి ఉందో నాకైతే నేను గ్రహించేంత గొప్పని కాదులే, కానీ కొంచెం స్తోత్రాలు చెప్తూ ప్రార్థనాపూర్వకంగా ఉందా. ఏం చెప్తాం? అందరూ ప్రార్థనతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. చూడండి, ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే
ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటిది అనేది మనం ఇక్కడ 13వ వాక్యం నుంచి 18వ వాక్యం వరకు ధ్యానం చేస్తాం. చాలా జాగ్రత్తగా. ఏంటి ఆ డౌట్ అంటే, మా వాళ్ళందరినీ చాలా మంది చంపేశారు కదా, హతసాక్షులు అయిపోయారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ, మీ అందరికి కూడా ఒక డౌట్ ఉండొచ్చు లోపల, చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఏంటి? చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమవుతారండి? సమాధి చేసేస్తారండి, అంతే కదా. రైట్. బైబిల్లో ఒక వాక్యం ఆది కాండములోనే చెప్పబడిన మాట, ఏమనో తెలుసా? శరీరం మన్నైనది వెనుకటి వల్లే మన్నుకు చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా గట్టిగా ఏమైపోతుంది? ఆత్మ దేవుని దగ్గరికి చేరిపోతుంది. సో ఇప్పుడు మనిషి చచ్చిపోతున్నాడా? గట్టిగా ఆత్మ చచ్చిపోయిన రోజు మనిషి చచ్చిపోయినట్టు. ఆత్మ చావదు. ఆత్మకి చావు లేనే లేదు. ఉంటే 2 స్థలాల్లో ఏదో ఒక స్థలములో ఉంటది ఆత్మ. ఒకటి పరలోకములన్నా గట్టిగా ఉంటది, లేకపోతే నరకంలో అయినా. ఎవరు తెలిసి చెప్పండి. ఎంత శ్రద్ధగా విన్నట్టు మొహం ఇలా పెట్టినా కూడా మీ నోరు తెరిచి చెప్పదు, కుదరదు. ఓకేనా? ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరిపోతుంది. సరే, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరిపోతే అందరి ఆత్మ, ఎవరి ఆత్మ వాళ్ళది అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అంటే, ఇక్కడే డౌట్ ఏంటంటే, క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అందరి ఆత్మ దేవుని దగ్గరికి చేరదు. దేవుడే ఇచ్చింది ఆత్మని, ఈ శరీరంలో ఆత్మని పెట్టింది గట్టిగా. ఇక్కడ కూర్చున్న వారందరి ఆత్మ శరీరంలో పెట్టింది. పుట్టినప్పుడు వెళ్తున్న శరీరం దాన్ని అలాగ పెరగడానికి కృప చూపించింది, జీవం ఇచ్చింది. ఆత్మ ఉండబట్టే శరీరం ఏమైంది? గట్టిగా పెట్టి. ఏమండి, చిన్నప్పుడు ఒక బిడ్డ చనిపోయాడు అనుకోండి, ఆ శరీరం పెరిగిద్దా? గట్టిగా. చేతులు కదులుతాయా? కాళ్ళు కదులుతాయా? ఎందుకు కదలలేదు? ఆత్మ లోపల లేదు కాబట్టి. ఆత్మ ఉంటే దానికి ఒక ఎదుగుదల వస్తుంది, దానికి ఒక కదలిక వస్తుంది, దానికి ఒక నడిపింపు వస్తుంది, దేవుని మాట దానికి అర్థమవుతుంది, చదువు నేర్పించిన అర్థమవుతుంది, జ్ఞానము నేర్పించిన అర్థమవుతుంది. ఆత్మ కనుక శరీరంలో లేకపోతే, అది ఒకవేళ మినిస్టర్ శరీరమైనా కూడా, చిన్న బిడ్డ శరీరమైనా, అది ఏ శరీరమైనా కూడా ఏమవుదు? అర్థము కానీ. కొంచెం గట్టిగా అందరు కూడా. కొంతమంది కళ్ళు మూసుకొని నా కోసం ప్రార్థన చేస్తారు, ప్రభా సేవకుని వాడుకో. దయచేసి ఆ ప్రార్థన చేయమాకండి, కాస్త వాక్యం విందాం. ఓకేనా? నా ఆశ ఏంటంటే, కొంచెం ఉన్న వాక్యం ఎక్కితే చాలు. కొంచెం మీ వాక్యం మీ మైండ్లోకి గంట సేపు చెప్పిన దాంట్లో ఒక పావు గంట ఎక్కితే ఆదివారం మీరు వచ్చినందుకు ఉపయోగం ఉంటుంది. అంతేనా? మీరు ఒక రోజు అంతా పని చేసి వస్తారు, చేసినందుకు మీకు కూలి వస్తే బాగుంటుంది కదా. అంతేనా? హలో అంతేనా? ఒకరి కూలి రాకపోతే వెళ్తారా? హెల్లో ఇంకా పనికి వెళ్ళేదే లేదు. ఇక మాకేమివరా? గట్టిగా డబ్బులు ఇవ్వలా, కూలి ఇవ్వలా. కాబట్టి ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు, దేవుడు కూడా ఒక తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు కొంచెమన్నా కూలి మనకు దొరికితే అది సంతోషం. ఓకేనా? చాలా జాగ్రత్త విందాం. ఇప్పుడు చూడండి, వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసుక్రీస్తు నమ్ముకున్నాం, రైటే. కానీ మన వాళ్ళు చాలా మందిని చంపేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు దేవుడు వీళ్ళ విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకుంటాడు అనే డౌట్ వచ్చింది. ఈ విషయాన్ని వాళ్ళందరి మధ్య చర్చ జరుగుతుంది. సంఘంలో ఏమవుతుంది? గట్టిగా దశలోనికి సంఘం మామూలు సంఘం కాదు, అందరి సంఘం లాంటి సంఘం కాదు. ఐక్యత, ప్రేమ యందు, సహవాసముందు, రొట్టె విరుచుట యందు అందరూ వాళ్ళు ఎడతెగక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్న సంఘం వాళ్ళు. శ్రమలో, మహా ఉపద్రవంలో సువార్తని మాసిదోనియాకి నడిపించిన సంఘం వాళ్ళు. దేవుని వాక్యాన్ని ఈరోజు ఉదయం వాక్యం వింటే సాయంకాలం కల్లా ఇంకో వ్యక్తికి చెప్పిన వాళ్ళు. మనలాగా కొంతమంది లాగా ఈరోజు ఆదివారం వాక్యం వినేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారమే బైబిల్ దులిపి, బూడ్చి దులిపి, గుడ్డతో దులిపి, తుడిచి మందిరానికి వచ్చేటువంటి సంఘము కాదు వాళ్ళు. వాళ్ళ ఆదివారం వాక్యం వింటే ఉదయం మధ్యాహ్నం నుంచే వాళ్ళ వాక్యాన్ని ఏదో ప్రాంతానికి తీసుకెళ్ళి చెప్పేవాళ్ళు. విశ్వాసులే గాని వాళ్ళు ఏమి చెప్పేవాళ్ళు? అయ్యా, మేము ఈరోజు ఈ వాక్యం విన్నాం, గట్టిగా ఏం చేసాం? విన్నాం. కాబట్టి ఇదిగో మీరు కూడా వినండి, బాగుపడినని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో చర్చ జరుగుతుంది. తిమోతి కూడా అక్కడికి వెళ్ళాడు. తిమోతి కూడా అక్కడికి వెళ్ళేసరికి తిమోతి చెవులు కూడా పడింది.
ఏమన్నా తెలుసా? అయ్యా, చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు అయ్యా మా వాళ్ళు చచ్చిపోయారు కదా, మా వాళ్ళు చంపేశారు కదా, మరి చంపేసిన వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంటే ఇవన్నీ కూడా తిమోతి పౌలుకి పత్రిక రాశాడు. ఎవరికి? గట్టిగా పౌలుకి పత్రిక రాశాడు. ఏమో తెలుసా? అయ్యా, సంఘంలో ఒక చిన్న డౌట్ రైజ్ అయింది, ఆ డౌట్ కు ఒక క్లారిఫికేషన్ వస్తే బాగుంటుంది అని చెప్తే ఇప్పుడు దానికి ఒక పత్రికను తిరిగి రాస్తున్నాడు పౌలు. ఏమన్నా తెలుసా? చూద్దాం, ఇప్పుడు చూద్దాం 13వ వాక్యం. ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సహోదరులారా, నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను మధ్యలో అడుగుతాను. నేను చెప్పాను ఈ నెల, పోయిన నెలలో అని చెప్పాను, ప్రసంగాలు కొంచెం తగ్గించి టీచింగ్స్ పెంచుతున్నాను, చర్చిలో టీచింగ్స్ చేస్తాను, ప్రసంగాలు తగ్గిస్తున్నాను అని చెప్పా. కాబట్టి టీచింగ్ లో ఖచ్చితంగా స్టూడెంట్స్ ని క్వశ్చన్ అడగాలి. అంతేనా? గట్టిగా అంతేనా? అడగలేదు. రైట్, రెడీగా ఉండండి అందరూ. ఎవరికి మైక్ పంపిస్తాను నాకు తెలియదు, ఎవరి దగ్గర మైక్ పంపిస్తాను నాకు తెలియదు. జాగ్రత్తగా వింటాను, ఓకేనా? అయ్యో మేము ఏంటి చదువుకోలేదయ్యా అనమాకండి, ఓకేనా? నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నా, ఓకేనా? చాలా జాగ్రత్తగా వింటే మీకు ఎలా ఎక్కించాల మైండ్కి ఆ కోణంలోనే ఎక్కిస్తున్నా, ఓకేనా? ఇదే కనుక బాగా డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి చెప్పే పద్ధతిలో వాళ్ళు చెప్తారు, కానీ మీకు అర్థమయ్యే భాషలోనే మీకు ఎలా మైండ్కి ఎక్కుతుందో అలాగే చెప్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఫస్ట్ పౌలు అంటున్నాడు, రాస్తున్నాడు పత్రికని దశలోనిక సంఘానికి రాస్తున్నాడు. అయ్యా, ఇక్కడ నిద్రించుచున్నా అని పదం వాడాడు. దీన్ని క్లారిఫై చేసి వాక్యంలోకి వెళ్తాను. నిద్రించుచున్నా, బైబిల్లో ఎక్కడ ఎవరి గురించి, చచ్చిపోయిన వాళ్ళ గురించి రాసినా అక్కడ దేవుడు తన వాక్యములో ఎలా రాశాడంటే నిద్రించుచున్నా అన్నాడు. ఏంటి? ఒక పాప చచ్చిపోతే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్తే ఆ పాప చనిపోలా, ఆ పాప ఏం చేస్తుంది? గట్టిగా మనము ఒక మనిషి చచ్చిపోతే ఇక ఆ మనిషి ముఖం చూడం, ఇక ఆ మనిషి మనతో ఉండడు, మనతో జీవించడు, కాబట్టి అయిపోయింది అని అనుకుంటాం, కాబట్టి చచ్చిపోయాడు అంటాం మనం. కానీ దేవుడు ఒక మనిషి భూమి మీద చచ్చిపోతే ఆ మనిషి అక్కడతో అంతము కాదని దేవుడు తెలుసు, కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ ఈయన నిద్రపోయాడు, అక్కడ కళ్ళు తెరిచాడు అంటాడు దేవుడు. ప్రైజ్ లో ఏం తెరిచాడట? గట్టిగా అంటే దేవుని దృష్టిలో మరణం ఏం కాదు, చావు, ముగింపు. అది ఏంటి దేవుని దృష్టిలో? గట్టిగా చెప్పండి. నిద్ర. ఏంటి? రాత్రి పడుకున్న మనిషికి ఏమైనా స్పృహ ఉంటుందా? వాస్తవంగా ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి. చచ్చిపోయిన బాడీని నిద్రపోయిన పక్కన పెడితే ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలియదు, అంతేనా? ఒకవేళ వీళ్ళు కనుక నిద్రలో అటు ఇటు కదిలే అలవాటు ఉంటే తప్ప కొంతమంది పడుకుంటారు. రైల్వే స్టేషన్ నేను ఒక్కొక్కసారి 2, 3 ప్రసంగాలు అయిపోయి రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కితే రైల్వే స్టేషన్ లో పడుకొని కిందగా పడుకుంటారు. నేను అనుకుంటే చచ్చిపోయి బతుకుంటా. ఒక ఆయన పడుకున్నాడు అండి, తెల్ల తప్పటి కప్పుకొని గట్టిగా కాళ్ళు తన్ను పెట్టుకొని పడుకుంటే నేను అనుకున్నా కొద్ది నిమిషాలు చచ్చిపోయిన బాడీని కట్టేసి అక్కడ పొడుకోబెట్టారేమో అని కొంచెం దూరంగానే కూర్చున్నా. నేను 3 ట్రైన్, నాకు అది లేట్ అయ్యి 5 వచ్చింది. అది కూడా నా కోచ్ పొజిషన్ అక్కడే చూపిస్తుంది, కరెక్ట్గా ఆయన దగ్గర. అక్కడికి నీ భోగి వస్తుందని అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కుదరదు. చూస్తూ ఉంటే కొంచెంసేపు ఒక అరగంట సేపు చూస్తా, ఏంటి మనిషి చచ్చిపోయాడా బతుకున్నాడా. అరగంట తర్వాత మనిషి ఎలా కదిలేడు, అమ్మాయి అనిపించింది. అలాగే కొన్నిసార్లు చచ్చిపోయిన మనిషిని, బతికి నిద్రపోతున్న మనిషిని కనుక్కోవడం చాలా గట్టిగా. మీలో కూడా కొంతమంది ఉండుంటారు, పడుకున్నాడు అలా పడుకున్నట్టే ఉంటారు. చూడండి ఇక్కడ, అందుకనే చనిపోయిన వారిని నిద్రతో పోల్చాడు పౌలు. దేవుడు కూడా చనిపోయిన వారిని నిద్రించుచున్నాడు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇప్పుడు నేను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. రైట్, ఇక్కడ చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. ఏంటంట? గట్టిగా నిరీక్షణ అంటే ఇంగ్లీష్ లో హోప్ అన్నారు దాన్ని. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఇప్పుడు మన జీవితానికి ఒక నమ్మకం, హోప్ లేదనుకోండి, ఒక ముగింపు లేదనుకోండి, వాస్తవంగా నేను చెప్పను, నేనే చర్చలో ఇక్కడ నిలబడినా. ఈ భక్తికి ఒక హోప్ లేదనుకోండి, నిరీక్షణ లేదనుకోండి, అసలు ఇక్కడ నుంచి అవసరం నాకు లేదు, మీకే కాదు అసలు నాకే అవసరం లేదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి
దేవుడు ఒక్కొక్కరు రక్షించుకుంటున్నాడు ఆయన ఇక్కడ. ఇంకో మాట చెప్పనా, ఈ భక్తికి, మనం చేస్తున్న ఈ భక్తికి, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మనకు కనుక నిరీక్షణ లేకపోతే, దీనికి ఒక ముందు భవిష్యత్తు లేకపోతే, యేసుక్రీస్తు అసలు సిలువలో మరణించి ఉండేవాడు కాదు, మనందరినీ పాపం నుంచి రక్షించేవాడు కాదు. దీని తర్వాత ఒక జీవితం ఉందనే, మరణము తర్వాత ఒక జీవితం ఉందనే దేవుడు మనల్ని రక్షించడానికి ఆకాశాన్ని సింహాసనం విడిచి భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణమైన అర్పించాడు. మీ అందరు రక్షించబడాలని దైవజనుడిగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. కోయంబత్తూరులో సంఘాన్ని పెట్టాడు, మిమ్మల్ని సంఘములోకి నడిపించాడు. ఆయన కృప చేత మీరందరూ రక్షించబడి ఆ కొత్త జీవితంలోకి, ఆ కొత్త ఇంటిలోకి, లేకపోతే ఆ కొత్త మరణము తర్వాత ఉన్న ఆ నిరీక్షణ కలిగిన జీవితంలోకి మిమ్మల్ని అందరిని అడుగు పెట్టించడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. నేను మాట ఇంకో మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకవేళ నిరీక్షణ లేకుండా ఈ జీవితం ఎక్కడితో అయిపోయింది, మట్టితో మట్టి అయిపోయిందంటే మత గొడవలు అవసరమే ఉండవు. క్రైస్తవులు ఇంత ప్రయాసపడి ఒక ఆత్మ రక్షించాల్సిన అవసరము గట్టిగా లేదు. మనందరికి ఒక నిరీక్షణ ఉంది. నేను చచ్చిపోతే పలానా చోటుకి వెళ్తా, నేను చచ్చిపోతే పరలోక రాజ్యం చేర్చబడతా. అదే మన నిరీక్షణ, అదే మన హోప్, అదే మన నమ్మకం, అదే మన ఎదురుచూపు, అదే మన గట్టిగా. పిల్లలు హాస్టల్కి వెళ్ళారు, భర్త బయటికి వెళ్ళాడు, వాళ్ళు వస్తారు అని ఒక నిరీక్షణ మనకి గట్టిగా ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ మధ్యాకాశానికి వస్తానన్నాడు కాబట్టి మనం ఎదురు చూస్తాం, చూసారా? అది నిరీక్షణ. ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి మన కొరకు అనేక నివాసములు సిద్ధపాటు చేస్తానని చెప్పి వెళ్ళిన ఆయన వస్తున్నాడు తీసుకెళ్ళడానికి. అదే మన నిరీక్షణ. మన భక్తికి ఒక నిరీక్షణ ఉంది. గట్టిగా 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 మన భక్తికి ఏముంది? గట్టిగా ఏముంది? ఇంకా ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. చదువుకుంటున్నావు, ఎందుకు చదువుకుంటున్నావు అంటే నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది, అంతేనా? హలో. కార్ నేర్చుకున్నావు, ఎందుకు నేర్చుకున్నావు కార్ అంటే నేను ఒక రోజు నా సొంత కార్ నడుపుతానని నాకు ఒక నిరీక్షణ. గట్టిగా గట్టిగా. ఎందుకు కష్టపడి సంపాదించి ఇగో స్థలం కొనుక్కున్నావు అంటే ఒకరోజు నేను ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇల్లు నేను కట్టుకుంటాను ఒక నిరీక్షణ ఉంది మనకి, అందుకే స్థలం కొన్నాం. అలాగే ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని మధ్యలో ముగించేయడానికి ఎవరా దానికి ఒక నిరీక్షణ ఇచ్చాడు ఆయన. నువ్వు యుగ యుగాలు ఉంటావు. ఒక మాట చెప్పనా, వాస్తవంగా చెప్పాలంటే మనిషికి మరణమే లేదు. మనిషికి మరణమే లేదు. భూమి మీద చచ్చిపోయేది దేవుని దృష్టిలో నిద్రించడం అన్నాడు దేవుడు. కానీ మరణం అల్లా దేవుడు నరకములో పడడాన్ని మాత్రమే మరణం అన్నాడు. కానీ అక్కడ కూడా ఏమి లేదట, చావు లేదు, యుగ యుగాలు చస్తా ఉండాలట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే యేసయ్య మధ్యాకాశానికి ఆయన తిరిగి వస్తాడు, అది నిరీక్షణ. ఆయనతో నేను యుగ యుగాలు గట్టిగా 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 ఉంటాననేదే గట్టిగా గట్టిగా. ఒక పాయింట్ ని చాలా వివరించి చెప్తాను, చాలా జాగ్రత్త. ఇంకా మనం చాలా లోతులోకి వెళ్ళాలి, చాలా జాగ్రత్త గమనించండి. ముందుకు వెళ్దాం. 14వ వాక్యం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇక్కడ చూడండి, ఫస్ట్ అంటాడు యేసయ్య మృతుల్లో నుండి మృతి పొంది లేచినని మనము నమ్మిన యెడల. సంఘం ఏం చేయాలట? ఏ నమ్మాలి? యేసయ్య మనందరి కోసం చచ్చిపోయి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు అని నమ్మితే, ఆయన లేచాడు అని నమ్మితే మనం కూడా రేపు లేస్తాం అని మన నమ్మకం వస్తుంది, అంతేనా? గట్టిగా. సరే, యేసయ్య రావడం కొంచెం ఆలస్యమైంది మధ్యాకాశానికి. ఈరోజు మనందరం చచ్చిపోయాం. మన వయసు అయిపోయింది, 70-80 సంవత్సరాలు అయితే చచ్చిపోయాం. చచ్చిపోయిన మనం లెగుస్తాం అని చచ్చిపోయాక నమ్మకం నిరీక్షణ ఉండడం కాదు, చచ్చిపోతున్నప్పుడే నిరీక్షణతోనే చచ్చిపోతే ఆ నిరీక్షణ, ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఒకరోజు మనల్ని సమాధుల్లో ఏం చేస్తుందంట? తిరిగి లేపుతుందట. దశలోనికి సంఘానికి డౌట్, పెద్ద డౌట్. అయ్యా, చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోతున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు?
అంటే పౌలు ఎంత స్పష్టంగా ఒక్కొక్క విషయాన్ని మనకి రాస్తున్నాడంటే, ఇదిగో ఇక్కడ కూర్చున్న సంఘం కూడా ఈరోజు మనం ఏమని నమ్మాలి తెలుసా? యేసే తిరిగి లేచాడు కాబట్టి, మరణం ఆయన ఏం చేయలేకపోయింది కాబట్టి, ఇదిగో మనం కూడా ఒకరోజు చచ్చిపోయినా కూడా క్రీస్తులో చచ్చిపోతే, పరిశుద్ధంతో చచ్చిపోతే, నీతితో చచ్చిపోతే, రక్షణ అనుభవంతో చచ్చిపోతే, మనం కూడా ఒకరోజు తిరిగి ఆయన వలె, యేసయ్య వలె లేస్తాం. ఇదే మన నిరీక్షణ, ఇదే మన నిరీక్షణ. చూడండి, గమనించండి, అక్కడ అంటున్నట్టు యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, ఎవరు ఎందంట? యేసునందంటే నమ్మకంతో, పరిశుద్ధత, ఆయన చెప్పిన వాక్యాన్ని భయపడి లోబడి ఆయన చెప్పినట్టుగా చచ్చిపోతే, ఆయన చెప్పినట్టుగా చచ్చిపోతే నిద్రించిన వారికి అంటున్నాడు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని యేసయ్యలో చచ్చిపోయిన వారిని అంట, యేసుక్రీస్తుల వాక్యంతో పరిశుద్ధంతో జీవించి చచ్చిపోయిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడంట. వెంట పెట్టుకొని రావడం ఏంటి? చాలా జాగ్రత్త విందాం. హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళారా? వెంట పెట్టుకొని వస్తాడట. ఎవరిని? చనిపోయిన వారిని. ఎవరిని? ఇప్పుడు ఆత్మేమో వెళ్ళిపోయింది కదా ఒక స్థలంలోకి, శరీరమేమో సమాధి, గట్టిగా సమాధిలో మట్టికి మట్టి, మహా అయితే ఎముకలు అక్కడ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు యేసై వెంట పెట్టుకొని వస్తానంటున్నాడు. ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడంటే, ఇదిగో ఎవరైతే క్రీస్తునందు మృతి చెందారో, వాక్యముతో మృతి చెందారో, పరిశుద్ధతతో మృతి చెందారో, మారు మనసు పొంది బాప్తిసం పొంది అంతవరకు ఎవరైతే నమ్మకం ఉన్నారో వారిని వెంట పెట్టుకొని వస్తాడట. ఎక్కడి నుంచి అంటే, ఇప్పుడు అసలు ఈ చచ్చిపోయిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మా ఊర్లో తిరుగుతున్నాయి అంటారా? హలో, మా ఊర్లో తిరుగుతుందండి అంటారా? నేను ఒక్క మాట చెప్తా, విశ్వాస నమ్మకం వాళ్ళు జీవితంతో విశ్వసించండి ఈ మాట. చచ్చిపోయిన వాని ఆత్మ భూమి మీద దేవుడు ఎన్నడూ కూడా ఉంచడు. చెప్పండి గట్టిగా. మరి అదేంటయ్యా, మొన్న చచ్చిపోయిన రోజు రెండో రోజు ఒక ఆమె ఈవిలోకి వచ్చేసింది, ఇదిగో నేను ఫలానా అంది, అంతేనా? ఇలాంటి బాగా విలేజెస్లో జరుగుతాయి. బాగా ఇవి వచ్చేసంట 100 కొబ్బరికాయలు కొట్టేయమందట. కనీసం నాకు చచ్చిపోతే పట్టు చీర కూడా పట్టలేదు, నా కొడుకు చూసావా అందట. అనగానే వెంటనే కొడుకు గబగబ వెళ్ళి ఏం చేస్తాడు? గట్టిగా బతుకున్నప్పుడు పెట్టడం, చచ్చిపోయాకంట అడిచిందంట ఇంకొక ఆవులో దూరి. చచ్చిపోయిన వాని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, దేవుడు దాని కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాడు. దాని పేరే, దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? పరదేశు. ఏంటంట? పరదేశం. అంటే వేరొక దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన వారిని పరదేశులు అంటారు. ఆ పరదేశులో దేవుడంట అందరి యొక్క ఆత్మలు దాంట్లో ఉంచాడట దేవుడు. క్రీస్తునందు మృతి చెందిన వారి ఆత్మలన్నీ కూడా అక్కడ ఉంచాడట. వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, యేసయ్య ఇక నేను ఈ భూమికి ఒక ముగింపు ఇచ్చేయాలి, ఇక నా బిడ్డలు నేను ప్రత్యేకపరచుకోవాలి, నా బిడ్డలు నా రాజ్యంలో ఉంచుకోవాలి అని డిసైడ్ అయిన రోజు, తండ్రి ఎప్పుడైతే బయలుదేరమంటాడో ఆ రోజంట ఆ పరదేశంలో ఉన్న ఆత్మలన్నింటినీ తీసుకొని, క్రీస్తునందున్న మృతులు ఎవరైతే చనిపోయారో వారందరిని తీసుకొని మధ్యాకాశానికి గట్టిగా ఏం చేస్తాడట? వస్తాడు. వచ్చినప్పుడు ఈ ఆత్మలంట మళ్ళీ ఏ సమాధిలోకి అయితే వాళ్ళు పాతిపెట్టబడ్డారో ఆ సమాధిలోకి వెళ్ళి ఆ మట్టి శరీరాలంట మహిమ శరీరాలుగా మార్చబడి అక్కడి నుంచి అంట మొదట క్రీస్తునందున్న మృతులు సమాధులు బద్దలవుతాయంట. క్రీస్తునందున్న మృతులు మొదట లభిస్తారట. ఆ తర్వాత అంట ఆ టైంలో ఎవరైతే యేసే మధ్యాకాశానికి వచ్చినప్పుడు బ్రతికుంటారో చూసారా, వాళ్ళు వీరితో పాటు ఏం చేస్తారంట? లేపబడతారట. చాలా జాగ్రత్త. ముందు చూద్దాం, వాక్యం చూద్దాం ఒకసారి. 15వ వాక్యం. చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే, చచ్చిపోయిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఏంటంట? ఎవరంట ముందు చేరేది? గట్టిగా ఎవరంట? చనిపోయిన వారు. వెనకాల లైన్లో వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి.
చనిపోయిన వారు మొదలు లభిస్తారు. ఎందుకంటే ఆయన ఆ పరదేశంలో ఉన్న క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందు చచ్చిపోయిన వారు. చచ్చిపోయే వారిలో 2 టీంలు ఉన్నారు. ఎన్ని టీంలు? క్రీస్తునందుండి చచ్చిపోయిన టీం ఒకటి, క్రీస్తులు లేకుండా చచ్చిపోయినాడు. క్రీస్తులు లేకుండా అంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు క్రీస్తులో ఉన్నారు అనుకోవద్దు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మాట చెప్తారు. వాళ్ళ బాబాయ్ అంట ఆయన సంఘంలో పెద్ద అంట. ఏంటంట? పెద్ద సంఘ పెద్ద అంట. ఆ పెద్ద అంట ఆయన ఆరాధన అయ్యేంత వరకు అన్నిట్లో అక్కడే ఉండి అనౌన్స్మెంట్లు చేసి డబ్బులు కలెక్ట్ చేసి అంతా చేస్తారంట. బయటికి వెళ్ళాక సిగరెట్ తాగుతాడట. నైట్ అయ్యేసరికి ముందు కొడతాడట. ఆయన చెప్పిన ఒక మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. మా బాబాయ్ ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండడం. క్రీస్తునందున్న మృతులు వారు మాత్రమే ఏం చేస్తారట? ఎత్తబడతారట. క్రీస్తునందున్న మృతులు అంటే సంఘములోకి వచ్చి మన దేవుని మాటే వినకుండా అటొకడుగు ఇటొకడుగు, అటొక పాపం ఇటు పరిశుద్ధత అన్ని కలిపి మిక్స్ చేస్తూ చేసే వారు ఖచ్చితంగా ఈ లిస్ట్ లో ఉండరు. అంతము వరకు నమ్మకంగా ఉండేవాడు అని రాయబడింది. ఏంటంట? గట్టిగా మీ మీద నిందలు పడినామండి, అవమానాలు పడినామండి. మీరు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ భక్తి చేసేవారైతే, పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి నమ్మకం బ్రతికే వాళ్ళైతే అదే మార్గంలో వెళ్ళిపోండి. ఒకరోజు మీరు చనిపోయినా పరిశుద్ధతతో వాక్యంతో దేవుని చిత్తానుసారంగా చనిపోతే ఒకరోజు ఆయన మిమ్మల్ని కూడా ఆయనతో పాటు తీసుకొస్తాడు. మీ సమాధులు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయనకి ఇలా డౌట్ వచ్చింది. ఏంటంటే, అయ్యా క్రైస్తవులు అందుకే సమాధి చేసేస్తారు, కాల్చరు కదా, మరి కొంతమంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన క్రైస్తవులు బాడీలు మరి కాలిపోయినాయి కదా, కొన్నేమో సముద్రంలో పడి చేపలు తినేసినాయి కదా, ఎముకలు మాత్రమే ఉన్నాయి కదా, మరి వాళ్ళందరి బాడీలు ఏమవుతాయి అంటే, ఒక మాట, క్రైస్తవుల్ని సమాధి చేసేసిన ఆ బాడీ ఏమవుతుంది? మట్టికి మట్టి అయిపోతుంది, కాల్చిన బూడిదైపోతుంది. చూడండి ఒక మాట, అక్కడ ఎక్కడైతే ఆ వ్యక్తికి ఎముకలు ఉన్నాయో, ఎండిపోయిన ఎముకల లోయలో శరీరం ఎలాగైతే అమర్చబడింది యెహెజ్కేలు కాలంలో, అది సముద్రంలో వారి ఎముకలు ఉన్నా, ఒకవేళ సమాధిలో వారి ఎముకలు ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎక్కడ వారి ఎముకలు ఉన్నా అక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇచ్చి వాడిని అక్కడి నుంచి లేపుతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఎప్పుడు మైండ్ లో పెట్టుకొని దేవుడికి దూరం అయిపోమాకండి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు చేప తినేసింది కదా, మరి ఏమైపోయారు వాళ్ళు? చేప తింటే ఏమైంది? వాళ్ళ విశ్వాసం దానికి చచ్చిపోయింది. ఈరోజు క్రైస్తవ జీవితంలో అవసరమైన క్వశ్చన్స్ లేవు మైండ్లో బైబిల్ గురించి. అనవసరమైన క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అనవసరమైన క్వశ్చన్స్ ఉన్నాయి చాలా. చూడండి, గమనించండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ తర్వాత రాస్తాడు చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మీరు నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. 15 వాక్యం చదవమ్మా. ముందుగా ఆయన సన్నిధి ఎవరు చేరట చెప్పాలి, వెనకాల చెప్పాలి. మైక్ పట్టుకోండి, ఇక్కడ మైక్ పంపిస్తాను. వెనకాల చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. సజీవులుగా ఉండు. మనం ఒకవేళ యేసుక్రీస్తు ఈ రాత్రి వచ్చేసాడు అనుకోండి మధ్యాకాశానికి, మనం ఈరోజు బతికే ఉన్నాం. ఈరోజు మొదట మనం లెగమంట, మన మట్టి శరీరాలు మహిమ శరీరాలు అవ్వట. ఫస్ట్ ఎవరు మట్టి శరీరాలు మహిమ శరీరాలు అవుతాయంటే, చనిపోయిన వారు ఉన్నారు చూసారా, సమాధులు బద్దలయ్యి చనిపోయిన వారు ఏమవుతారంట, వారి మట్టి శరీరాలు మహిమ శరీరం మార్చబడి అప్పుడు వారు లేచిన తర్వాత చూద్దాం ఒకసారి 16 వాక్యం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సమాధులు బద్దలయ్యి చనిపోయిన వారి ఆత్మలు, పరదేశంలో ఉన్న చనిపోయిన
వారి ఆత్మ వచ్చి ఆ సమాధిలోకి వచ్చి వారు మట్టి శరీరాలు మహిమ శరీరాలు మార్చబడి వారు ఎత్తబడిన తర్వాతట వారు అలా ఎత్తబడుతున్న టైంకి మనం కూడా ఇక స్టార్ట్ అవుతామంట. వారితో పాటు ఏకముగా, ఏంటంట, గట్టిగా 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 గట్టిగా, ఎలాగా, ఏకంగా, వారితో పాటు ఏకంగా అంట ఏం చేస్తారంట, అలాగా కొనిపోబడతాయి. ఇక్కడ కేరళలో మనకిలాగా ఉండే సమాధులు భూమి తవ్వి భూమిలో పాతి పెట్టడం అలా ఉండదు. ఇలాంటి ఒక రూమ్ ఉంటుంది, ఇలాంటి ఒక రూమ్. ఈ రూమ్కి ముందు అరలు ఉంటాయి, 1 2 3 4 5, మధ్యలో 6 7 8 9 10, కింద 11 12 13 14 15 అలా అరలు ఉంటాయి. ఆ అరకి ఏం చేస్తారంటే ముందు రాయి ఉంటుంది, ఈ రాయి అంతా కూడా ఇక్కడ స్లాబ్ ఉంటుంది, ఒక సమాధి పెట్టి పట్టే అంత స్లాబ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చర్చిలు వాళ్ళు ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరు కొనుక్కుంటారు. 1వ బ్లాక్ ఒక చర్చి, 2వ బ్లాక్ 2వ చర్చి, 3వ బ్లాక్ 3వ చర్చి అలా కొనుక్కుంటారు. ఈ రూమ్ లో కిందకి ఒక 50-60 అడుగులు లోతులో ఒక పెద్ద గుంట తవ్వేస్తారు. ఇప్పుడు ఏమవుతారు, ఫస్ట్ చనిపోయిన వారు బాడీ పెట్టాక రెండోది ఒకవేళ ఆ చర్చిలో ఎవరైనా చనిపోతే బాడీ పెట్టేటప్పుడు ఈ బాక్స్ ని ఇలా తోసేస్తారు. వెనక్కి కర్ర ఉంటుంది, కర్రతో తోసేస్తారు. తోసేస్తే ఇది వెళ్ళిపోయి ఆ కింద 50 అడుగులు 60 అడుగులు 100 అడుగులు తోవేసిన ఆ లోయలో సారీ ఆ గుంటలు లోపల పడిపోతుంది. మొత్తం ఇల్లు లాగా ఉంటుంది, మొత్తం కనబడదు, బయటకు ఏది కనబడదు. లాస్ట్కి అది మొత్తం నిండిపోయాక అది ఆపేసి ఇంకో చోట మళ్ళీ కడతారు. అలాగా ఒక 100 అడుగులు తీసి మళ్ళీ అలాగే కడతారు. ఒక ఆయనకు డౌట్ వచ్చిందంట, ఒక ముసలాంకి. అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఆ గుంటలో అందరు బాడీలు ఒకరి మీద ఒకరు ఇలా పడిపోయినాయి. ఏసే వచ్చినప్పుడు సడన్గా ఎలా లభిస్తారు వీళ్ళందరూ అనిందంట. అక్కడ పాస్టర్ గారికి పెద్ద డౌట్ వచ్చేసింది, ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి వాళ్ళకే వస్తాయి, అందరికీ రావు. ఆయన ఆలోచన చేసి, ప్రభా ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి కృపను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. ఆ టైంలో అందరు క్రీస్తు ప్రేమతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని లేచిపోతారమ్మా అన్నాడట. ఏమైపోతారట, ఒకరి చేతిలో ఒకరు. అప్పుడు ఇప్పుడులాగా అసూయ ఆ కొట్లాట్లు ఏముండవు, అందరూ దేవుడు రాజ్యంకి వెళ్ళిపోతారు. కాబట్టి ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఏం చేస్తారు, మామగారు సైలెంట్ అయిపోయిందంట. చూడండి, మనకు కూడా విచిత్రమైన డౌట్లు వస్తాయి కొన్నిసార్లు. ఇప్పుడు గమనిద్దాం, ఇక్కడ క్రీస్తునందున్న మృతులు మొదట లెగుస్తారు. తర్వాత ఆ రోజు మనం సజీవంగా ఉంటే, ఒకవేళ ఉంటే మనం కూడా ఏమవుతాము, లేపబడతాం. లేపబడినప్పుడు అందరూ ఏకముగా, అందరూ గట్టిగా గట్టిగా ఏకముగా ఏం చేస్తారట, క్రీస్తునందుండే మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వస్తాడంటే, ఆయన భూమి మీదకి వచ్చి తీసుకెళ్ళడం మనల్ని. ఆయన మధ్య ఆకాశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు, ఆయన అక్కడే ఉంటాడు. ఆత్మలన్నీ కూడా సమాధుల్లోకి వచ్చి మట్టి శరీరాలు మహిమ శరీరాలై ఆయన్ని ఎదుర్కొంటామంట. ఆయన మధ్యాకాశంలో ఉంటే ఆయన్ని ఎదుర్కొంటామంటే వెళ్ళి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆ స్థలములో ఉండడానికి, ఆ రోజు మనం ఎత్తపడడానికి, ఈ మట్టి శరీరం మహిమ శరీరం అవ్వడానికి ఒక్కటి మన శరీరం ఉండాలంటే తెలుసా, పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి, గట్టిగా గట్టిగా పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఎప్పుడు వస్తుందో చెప్పనా, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మీరు పరిశుద్ధత ఉంటుంది. వాక్యానికి ప్రథమ స్థానం, మొదటి స్థానం ఇచ్చినప్పుడు, కొంతమంది మనం చూస్తాం కదా, దేవుని చివర పెడతాం, మిగతా పనులన్నిటి ముందు పెడతాం. ఆరాధన చివర పెడతాం, మిగతా పనులన్నీ ముందు. ఇప్పుడు గమనించండి, క్రీస్తునందున్న మృతులు మొదట లెగుస్తారు. ఆ తర్వాత సజీవులుగా, ఆ రోజు మనం బ్రతికుంటే, లేకపోతే ఆ రోజు ఎవరన్నా మన పిల్లలు మన మనవళ్ళు మనవరాళ్ళు ఆ టైంలో బతికుంటే, వాళ్ళు క్రీస్తులో ఉంటే అప్పుడే వాళ్ళు వీళ్ళతో పాటు ఏకముగా ఏమవుతారంట, ఎత్తబడతారట. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉండాలంటే సంఘానికి వచ్చి నచ్చిన జీవితం చేయడానికి కాదు సంఘానికి రావడం, వాళ్ళ తప్పులు ఎత్తకడానికి కాదు సంఘానికి రావాల్సిందే. ఆ గుంపులో నువ్వు ఎత్తబడాలంటే నేను పని చేసుకొని ఇదో నేను డబ్బే సంపాదించుకుంటా అనడానికి కాదు. సంఘానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు, సంఘానికి దేవుడు ఎందుకు నడిపించాడు, దాని మీద మాత్రమే మనస్సు ఉండాలి. క్రీస్తునందు మృతులు అన్నాడా, క్రీస్తునందు లేని మృతులు కూడా అన్నాడా, గట్టిగా గట్టిగా క్రీస్తునందు మృతులు. క్రీస్తులో ఉండి చచ్చిపోవాలట, మన జీవితాన్ని ప్రభు కోసం అర్పించి చచ్చిపోవాలట, పరిశుద్ధత కోసం ఎంత జీవితాన్నైనా త్యాగం చేయాలట.
దేవుడు ఈ పని ఇగో చేయమన్నాడంటే దానికోసం ఎవరిని వదిలేసుకోమన్నా వదిలేసుకోవాలట. ఇహలోకమందు నువ్వు వదిలేసుకుంటే పరలోకంలో నీకు అనేక మంది తల్లిదండ్రుల్ని, అక్క చెల్లిని, అన్నదమ్ముల్ని నేను ఇస్తానంటున్నాడు యేసయ్య. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, గమనించండి. ఇప్పుడు రాయబడిన ఒక మాట చూద్దాం, చదివి ముగించేద్దాం త్వరగా. ఒక నిమిషం. ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘాలంట. ఏంటంట? మేఘముల మీద ఏమైపోతామంట? యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్తే ఆయన ఆరోహణమైనప్పుడు ఇక్కడ ఏమొచ్చినాయి? గట్టిగా మేఘాలు వచ్చినాయి. మీరు అనుకుంటున్నారు మేఘాలు అలాగా ఉంటాయి కదా, అవి ఎలా తీసుకెళ్తే మనం పైకి అనుకోవచ్చాము. నేను మాట చెప్పనా, మేఘాలు ఎంత పవర్ఫుల్ చెప్పనా. ఒక్క మేఘం వచ్చి విమానాన్ని కొడితే లోపల ఉన్న విమానంలో నుంచున్న వాళ్ళు పడిపోతారు కింద, తెలుసా? లాస్ట్ టైం కోవిడ్ టైంలో నేను మన చర్చిలో కొంతమంది అందరం ఫ్లైట్లో వచ్చాం విజయవాడ నుంచి. కరెక్ట్గా చెన్నై దాటంగానే మొత్తం మేఘాలు కమ్మేసింది, భయంకర మేఘాలు కమ్మేసింది. మేఘాల కన్నా కొన్ని అడుగులు పైకి వెళ్తుంది విమానం, మేఘాల కంటే పైకి వెళ్తుంది. మన పై నుంచి చూస్తుంటే కింద మేఘాలు చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం, ఒక దూది పరుపు లాగా ఉంటాయి. మనం అనుకుంటాం ఇలా నిమ్మలంగా ఉంది కదా మేఘం, అది మా పైన మనం చూస్తే కొంచెం కదిలి వెళ్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది మేఘం, అది మామూలుగా వెళ్తుంది కదా అని మనం అనుకుంటాం. ఒక్క మేఘం, నేను కువైట్ విమానంలో వెళ్తున్నప్పుడు 600 మంది ప్రయాణికులు ఉన్నారు లోపల, 600 మంది ప్రయాణికులు. రెండోసారి విమానం ఎక్కినప్పుడు 1200 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే ఎంత పెద్ద విమానం చూడండి లోపల. ఆ విమానం వెళ్తుంటే మేఘం వచ్చి ఇలా కొడితే లోపల ఎయిర్ హోస్టెస్ ఒక 20 మంది ఉంటారు, నీళ్ళు అందించడానికి కానీ భోజనాలు పెట్టడానికి కానీ. ఎయిర్ హోస్టెస్ దబ్బాలను కింద పడిపోయి, మిగతా వాళ్ళందరూ బెల్ట్ పెట్టుకొని కూర్చుంటారు, కానీ దబ్బాలో పడిపోతే అమ్మాయి లెగలేకపోయింది అక్కడి నుంచి. చెన్నై మీదుగా కోయంబత్తూరు వస్తున్నప్పుడు విజయవాడ నుంచి చెన్నై దాటింది. మనోళ్ళు అప్పుడు చాలా వరకు ఫస్ట్ టైం ఎక్కడ విమానాలు. ఆ రోజు కొట్టిన మేఘానికంటే నాకు నిజంగా చెప్తుంది, ఈ రోజు ఇప్పటికీ ఆ భయం లోపల ఉండిపోయింది. బయట దగ్గర అందరూ వాంతులు చేసేసాం. మేఘం చాలా సింపుల్ గా ఎవరు ఎస్టిమేషన్ వేయాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు మేఘాన్ని. అదే మేఘం గనక ఒక్కసారి వేడెక్కితే గనక ఆ మేఘం అంతా కూడా దాంట్లో ఉన్న నీరంతా కిందకు వస్తే మొత్తం భూమి నిండిపోయింది. దుబాయ్ వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు అంత భయంకర వర్షపాతం వచ్చింది సంవత్సరం? అసలు దుబాయ్లో సంవత్సరానికి 2 సార్లు వర్షం పడడం ఎక్కువ. వాళ్ళు వర్షం కోసం మొర్ర పెడతారు దేవుని నాడు. అలాంటిది సంవత్సరం ఎందుకు అంత భయంకర వరదలు వచ్చినాయి దుబాయ్లో అంటే కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక టైప్ ఆఫ్ పౌడర్ ఇప్పుడు ఏం చేస్తారు, మేఘాల మీద వేస్తున్నారు వర్షాల కోసం. ఇదేం చేస్తుందంటే ఈ పౌడరు ఆ మేఘాన్ని అంతా కూడా, మేఘం అంతా అంటే ఏమిటి నీరే, ఆ మేఘాన్ని ఏం చేస్తుందంటే మొత్తం ముక్కలు చేసేస్తే అదేమైపోతుంది, వర్షంలా భూమి మీద పడిపోతుంది. ఈ సంవత్సరం దుబాయ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ విమానాలలో నుంచి ఆ పౌడర్స్ లేకపోతే ఆ కెమికల్ దాంట్లో పంపించి మేఘాల్లో పంపిస్తే మేఘాల్లో ఉన్న నీరంతా కిందకు వచ్చేస్తే మొత్తం కార్లు నిలిపోయినాయి పైకి. ఎప్పుడో మీరు గమనించండి, బాగా భూమి ఎక్కువ వేడెక్కుతుందంటే దాని అర్థం త్వరలో వర్షం పడిపోతుందని అర్థం. ఎందుకంటే ఎంత వేడెక్కుతుంటే భూమి మీద నీళ్ళన్నీ అలా పైకి వెళ్ళిపోయి మేఘం అయిపోతుంది. ఆవిరి వెళ్తాం చూసారు ఎప్పుడన్నా? విలేజెస్ లో బాగా కనబడుతుంది. సిటీస్ ఏంటంటే పొగ వల్ల, ఈ ఎండ వల్ల, ట్రాఫిక్ వల్ల కనబడదు. కానీ కొన్ని విలేజెస్ లో పచ్చని పంట పొలాల పక్కన వర్షం వచ్చి ఆగిపోయి వెళ్తుంటే వాళ్ళు ఆవిరి వెళ్తా ఉంటారు పైకి. అది వెళ్ళిపోయి అక్కడ నీరైపోయి మేఘం అయిపోయి ఓవర్ హీట్ ఎప్పుడైతే అయిపోతుందో భూమి, ఆ మేఘం అంతా కరిగిపోయి మళ్ళీ నీళ్ళుగా కిందకు వచ్చేస్తుంది. ఎస్టిమేషన్ వేసేస్తారు ఎంత ఎండ వస్తుందంటే త్వరలో వర్షం పడింది. ఎందుకంటే ఆ మేఘానికి వేడిక తట్టుకోలేదు, కరిగిపోయి పడిపోతే వాటర్ మొత్తం వర్షంలో పడిపోద్ది. మేఘం చాలా బలమైంది. ఈ మేఘాలంట ఒకరోజు మనల్ని ఏం చేస్తాయంట ఎత్తుకొని వెళ్ళిపోతాయంట. యేసుక్రీస్తు కొండ మీద ఉన్నప్పుడు ఆయనకి ఆరోహణం అయిపోయిన టైం అయిపోయింది, ఇక ఆయన వచ్చిన పని అయిపోయింది, భూమిని తిరిగి వెళ్ళిపోయే టైం అయిపోయినప్పుడు మేఘములు ఆయన ఏం చేసినాయంట, కమ్ముకున్నాయట. వెంటనే ఆయన మట్టి శరీరం మహిమ శరీరం అయిపోయి అలాగ పైకి వెళ్ళిపోయాడట. ఆయన ఎలాగైతే వెళ్ళాడో మనము కూడా అలాగే కొనిపోబడబోతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక డౌట్ రావచ్చు మీకు, అయ్యా మేఘం భూమి మీదకి వచ్చి మనం ఎలా తీసుకెళ్తుంది? యేసయ్య అందుకే ఒకడు కొండ మీదకి వెళ్ళాడు మా హైట్గా ఉండడానికి. మనకు తెలియదు, మన ఇండియాలో కొన్ని స్థలాల్లో మేఘాలు పైన ఉంటాయి అనుకుంటాం, కానీ
కొన్ని స్థలాల్లో మీరు చూడండి, ఇండియాలోనే కొన్ని స్థలాల్లో మేఘం రోడ్డు మీద ఉంటుంది. మేఘం రోడ్ల మీద ఉంటాయి. తెలుసా? చూసారా ఎవరన్నా? ఎక్కడో కాదు, కేరళలో ఇడికి అనే ప్రాంతం మీద వెళ్తే వెళ్ళండి, రోడ్డు మీద అలా ఉంటాయి మేఘాలు. నేను దేవుని కృపల్లా మన కారు వేసుకొని మేఘములు 2 కిలోమీటర్లు నడిపాను. మేఘం లోపల నుంచి 2 కిలోమీటర్లు నడిపాను. మేఘం అంటే ఏం లేదు, అది ఒక పొగలాగా ఉంటుంది అంతే. ఒక పొగ, నీరు, చెమ్మ, మొత్తం గ్లాస్ అంతా వాటర్ అయిపోతా ఉంటది. కారు అది వైట్ చేసుకుంటే వెళ్తా ఉంటే మొత్తం అక్కడ ఆ ఇడికి అనే ప్రాంతాల్లో గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా నిద్ర ఇంకా చేతులు గట్టిగా పైకి ఎత్తండి. రైట్. ఇక్కడ చూడండి, ఈ ఇడికి అనే ప్రాంతాల్లో బస్సు అద్దము తొడవడానికి ఒక మనిషిని పెడతారు. బస్సు అద్దము తొడవడానికి ఒక మనిషి ఉంటాడు. డ్రైవర్కి పక్కన కూర్చొని తుడుస్తూ ఉంటాడు. ఇంకంతే ఆయన డ్యూటీ అదే. ఎందుకంటే మేఘాల్లోంచి వెళ్తా ఉంటుంది బస్సు, నీళ్ళు అంతా అయిపోతా ఉంటుంది, బస్సు అద్దాలన్నీ తడిసిపోతా ఉంటుంది. మరి వైపర్ ఉందిగా, సరే వైపర్ బయట ఉంది, మరి లోపల అంత భయంకరంగా మేఘాలు. నేను అనుకున్న మేఘం అంటే ఏదో ఎక్కడి నుంచి మన చర్చ అంత ఉంటుందేమో అనుకున్నా. మేఘం కనీసం 2 కిలోమీటర్లు ఉంటుంది ఒక మేఘం, 3 కిలోమీటర్లు ఉంటుంది ఒక మేఘం. నేను మాకే చూసాక ఇప్పుడు మన మేఘంలోకి ఎంటర్ అయిపోతాం అంటే మేఘంలోకి ఏది మేఘం ఏది వెళ్ళిపోయిన ఏ మేఘం అన్న ఏది. నేను ఒకరు నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను వెళ్ళేడికి మా ఫ్రెండ్ సైమన్ అన్న వచ్చి వాక్యం చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా కూర్చున్నా. నాకు తెలియదండి అసలు, నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అప్పుడు తెలియదు కూడా తెలియదు. వాళ్ళ నుంచి ఇలా సూపర్ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర క్లైమేట్. ఒక్కొక్కసారి పిలుస్తాడు వచ్చి అక్కడ వాక్యం చెప్పని, అక్కడ కావాలని 2 రోజులు ఉండేసి వస్తాం. ఇలా నుంచి ఉంటే ఇలా చూస్తా ఉన్న కొండ మీద, దాన్ని హై రేంజ్ అంటారు, ఇండియాలోనే హై రేంజ్, అది చాలా ఎత్తైన స్థలం. ఇలా చూస్తా ఉండేసరికి అంత బాగానే ఉంది. లోపలికి వెళ్ళి టీ తాగి వచ్చి అలా చూసా, మొత్తం ఒక పెద్ద భూమి అంతా అంతరించిపోయేటప్పుడు ఒక పెద్ద పొగలాగా వచ్చేసేసి కొండలు బద్దలైపోయి ఒక పొగ వస్తుంది చూసారా, అలా దగ్గరికి వస్తుంటే ఒక్క అరుపరిసి లోపలికి అన్నా ఏమైంది అన్న ఏంటన్నా మొత్తం అయిపోతుంది కొండలు బద్దలో కాకుండా మేఘం నీ దగ్గరికి వస్తుంది. ఏమొస్తుంది? మేఘం నీ దగ్గరికి వస్తుంది. మేఘం చాలా పవర్ఫుల్. ఒక రోజు అంట అక్కడ రాయబడిన మాట చూడండి, ఎదుర్కొ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎక్కడికంట? కింద 1వ వాక్యం రాసింది చూడండి, అక్కడ 1 అని ఉంది. దాని కింద మేఘముల యందు ఏమవుతామంట? కొనిపోకూడదు. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఎలా అంట? అమ్మ గర్భంలో 9 నెలల 9 రోజుల 9 గంటలు ఉంటారు మహా అయితే. ఇంకా కొంచెం టైం భూమి మీద మహా అయితే దేవుని కృప ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం. దేవుడు అధిక వయసు ఒక 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ 3వ ఇల్లు ఉంది చూసారా, మొదటి ఇల్లు మనందరికీ దేవుడు ఇచ్చింది అమ్మ గర్భం, 2వది ఈ భూమి, 3వది ప్రభు రాజ్యం. అక్కడ కొంత టైం లేదు, సదాకాలం మనం ప్రభుత్వం ఉంటాం. అక్కడ ప్రైజ్లో అక్కడ ఆకలి తప్పికలు లేవు, పని చేసుకోవడానికి లేదు, పళ్ళు కొరుకొట్ట లేదు, ఒకరి మీద ఒకరు సనుక్కోవడం లేదు. అక్కడంతా యుగములు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడానికి, అలాంటి మంచి రాజ్యములు మనం ఉంచడానికి దేవుడు మనందరిని ఇక్కడ సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. మీరు అక్కడ మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునడి. ఏం చేయాలట? ఇవాళ ఏమైపోయారు? చచ్చిపోయారు, హతసాక్షులు అయిపోయారు. దశలోనిక సంఘమా, హతసాక్షులు అయిపోయారని భయపడమాకండి. మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారని భయపడమాకండి. వాళ్ళు ప్రభు కోసమే చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ ఆత్మలు ప్రత్యేకంగా బలిపీఠం కింద ఉన్నాయి. వాళ్ళ రోజు వస్తారు, మనందరం కలిసి ఒక రోజు కొనుక్కోబడతాం, ఒక రోజు మన ప్రభుతో యుగాలు ఉంటాం. మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, భయపడమాకండి, ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారని బాధపడమాకండి అని పౌలు ఆ చనిపోయిన వారి గురించి, హతసాక్షులు అయిపోయిన వారి గురించి వారిని బలపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. రోజు మందిరంలో కూర్చొని మనం కూడా ఈ భక్తి జీవితం మనం చేస్తున్నామంటే వృధాగా కాదు. లోకంలో అందరూ శరీరాలను చంపుకోకుండా పాపం చేస్తుంటే మనం శరీరాలను చంపుకొని దేవుని పరిచయం చేస్తూ, లేదా శరీరాలను చంపుకొని ప్రభువులో ముందుకెళ్తున్నామంటే దీనంతటికి ఒక రోజు జీవితం ఉంది, దీనంతటికి ఒక రోజు ప్రతిఫలం ఉంది. లోకంలో యవనస్తులు సంతోషిస్తున్నారు, లోకంలో పెద్దవారు తాగుతున్నారు, తిరుగుతున్నారు. కానీ మనం అన్ని చంపుకొని ప్రభు కొరకు ఈ శరీరాన్ని కాపాడుకుంటూ, ఈ ఆత్మని కాపాడుకుంటూ దేవుని మందిరానికి ఆదివారం వచ్చి ప్రభు సన్నిధిలో గడిపి స్తుతించి మిగతా సమయంలో దేవుని సన్నిధిలో గడిపి వెళ్తున్నామంటే ఈ కష్టానికి ఇదిగో మంచి ప్రతిఫలం ఒక రోజు ఉంది. ఎందుకు తెలుసా? సదాకాలం మనం ప్రభుతో ఉండబోతున్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. 1 రోజు 2 రోజులు కాదు, సదాకాలం ఉండబోతున్నాం. దాని కొరకే దేవుడి సంఘంలోకి నడిపించాడు. ప్రైజ్ లార్డ్. దాని కొరకే నన్ను విజయవాడ నుంచి ఇక్కడికి నడిపించాడు. దాని కొరకే మిమ్మల్ని అందరినీ మందిరంలోకి తీసుకొచ్చాడు. దాని కొరకు ఈ వాక్యాన్ని ప్రతి ఆదివారం బోధింపజేస్తున్నాడు. దాని కొరకే సదాకాలం మిమ్మల్ని ఉంచడానికే ఒక మాట చెప్పి ముగిస్తాను. క్రైస్తవ జీవితంలో
మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ తెలుసా? సదాకాలం నేను ప్రభుత్వం ఉండబోతున్నా. ప్రైజ్ లార్డ్. మరణము లేదు, మరణము సదాకాలం. అదే మన నిరీక్షణ. చెప్పండి, ఏంటి మన నిరీక్షణ? గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. సదాకాలం ఉండాలంటే నచ్చినట్టు బ్రతికేస్తే అయిపోద్దా? అన్ని జనుల్లాగా డీజేలు పెట్టుకుని డ్యాన్స్లు వస్తే అయిపోద్దా? అన్ని జనుల్లో తాగు తిరుగుతూ అయిపోద్దా? అన్ని జనుల్లో సీరియల్ చూసుకుంటా ప్రార్థన చేయకుండా కూర్చుంటే అయిపోద్దా? సీరియల్ అనగానే అమ్మో ఏమైనా వేసుకుంటారండి, ముస్లిమ్స్ నవ్వులో వేసుకుంటారు అందరూ. ఒక్కసారి గమనించండి, మీరు చేస్తున్న ప్రార్థన మానేసి, మీరు టీవీ చూస్తున్నా ప్రార్థన మానేసి, మీకు నచ్చిన జీవితాలు సినిమాలకు తిరుగుతున్నాయి. నిర్మాణ చెప్పిన క్రీస్తు నందున్న వారు మాత్రమే లభిస్తారు. ఒక రోజు మిగతా వారు మిగల్చబడతారు. వారికి భయంకరమైన శ్రమలు, వారికి భయంకరమైన శోధనలు, తర్వాత వారు నరకానికి చేర్చబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. వీరెలా సదాకాలం ప్రభుత్వం ఉంటారు, మీరు కూడా యుగ యుగాలు నరకంలోనే ఉండిపోతారు. దాని నుంచి తప్పించడానికి దేవుడు వాక్యంతో నీతో మాట్లాడాడు. పరిశుద్ధ జీవితం చేద్దాం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం అందరం కూడా, మోకరిద్దాం.